వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం మెయిన్‌గా మాట్లాడబోయే విషయం ఏంటంటే, మాజీ మంత్రి పేర్ని నాని గారు మళ్ళీ ఆయన ప్రెస్ మీట్‌లు పెట్టి, పవన్ కళ్యాణ్ గురించి ఏదేదో మాట్లాడుతున్నారు. అయితే ముందుగా ఆయన ఏం మాట్లాడారు? దాని గురించి కొంత వివరణ అయితే ఇచ్చుకుందాం. ఎర్రచందనం అది నా ఎర్రచందనం దొంగల పేరు మీద వాళ్ళ చరిత్ర మీద సినిమాలు తీయడం చాలా తప్పు. అలాంటి పాత్రలు పోషించకూడదు. ఈరోజు దొంగల పాత్రలు పోషిస్తారా? పంజాని ఒక సినిమా తీశాడు. పంజాలో హీరో ఏం చేస్తాడు? కిరాయికి మంటలు చేస్తాడు, కిరాయికి స్మగ్లింగ్ చేస్తాడు, కిరాయికి కిడ్నాప్లు చేస్తాడు. ఆ పాత్ర చేయించా? గుడుంబా శంకర్ కాపుసారా అమ్ముతాడు, గుడుంబా శంకర్ కాపుసారా అమ్ముతాడు. అంటే మనం చేస్తే పాపం ఆ పిల్లడు చిన్న కుర్రాడు చేస్తేనే అది. విన్నారు కదా! మాజీ మంత్రి పేర్ని నాని గారు ఏం మాట్లాడుతున్నారో. పవన్ కళ్యాణ్ గారంట 'పుష్ప' సినిమా గురించి ముఖ్యంగా ఎర్రచందనం దొంగతనం అందులో జరుగుతుంది కాబట్టి, దాన్ని అలా చేయకూడదు. హీరోలకి బుద్ధుండాలి అలాంటి క్యారెక్టర్లు చేయడానికని చెప్పి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినట్టు ఈయన చెప్తున్నారు ముందు. అసలు ముందుగా పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారు? సినిమాల్లో నటించిన క్యారెక్టర్‌లనేవి బయట నిజ జీవితంలో ఎవరు చేయవద్దు. సినిమా వరకే పరిమితం. సినిమాలో చూడ్డానికి బాగుంటుంది తప్పితే, బయట అవి రియల్‌గా చేస్తే కేసులు, జైల్లని చెప్పి మీరు బాధపడవలసొస్తుంది. అది తప్పు, నేరం అని చెప్పారు. అంతే తప్పితే అల్లు అర్జున్‌ని ఏమనలేదు. ఆ 'పుష్ప' సినిమా గురించి ఏమనలేదు. ఈయన దానికి అంటగడుతూ పవన్ కళ్యాణ్ 'పంజా' సినిమా చేశాడు. అందులో ఒక నేరస్తుడి కింద చేశాడు. డబ్బులు తీసుకొని నేరాలు చేసేవాడిలాగా ఒక క్యారెక్టర్ చేశాడు. ఇంకోవైపు 'గుడుంబా శంకర్' సినిమా తీశాడు. ఆ సినిమాలో గుడుంబా అమ్ముతాడు, దొంగతనాలు చేస్తాడు. మరి ఈయన చేస్తే ఏంటిది, అల్లు అర్జున్ చేస్తే ఏంటని చెప్పి ఏదేదో మాట్లాడుతున్నారు. ఇక్కడ మాజీ మంత్రి పేర్ని నాని గారికి నిజంగా ఈయనకి ఊసుపోవట్లేదో, లేకపోతే ఎందుకు ఈయన ఇలా మాట్లాడుతున్నారన్నది అర్థం కావట్లేదు. ఈయన పవన్ కళ్యాణ్ గారికి నీతులు చెప్తున్నాడు. ఈయన భార్య గారి పేరు మీద ఉన్న, అంటే జయసుధ గారి పేరు మీద ఉన్న ధాన్యం గోడౌన్‌లో 8,000 బస్తాలకు పైగా పీడీఎస్ ధాన్యం ఏవైతే ఉంటాయో, అంటే రైతులు పండించిన ధాన్యం ఏవైతే ఉంటాయో, ఆ ధాన్యాన్ని ఈయన దొంగతనం చేశారు. ఈయన భార్య మీద, ఈయన కొడుకు మీద, ముగ్గురు మీద కూడా క్రిమినల్ కేసు నమోదయ్యి దాదాపుగా నెలన్నర పాటు పరారీలోకి పారిపోయారు. మళ్ళీ ఈయన పవన్ కళ్యాణ్‌కి నీతులు చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ ఏమన్నారు? 'పుష్ప' సినిమాలో స్మగ్లింగ్ జరిగింది. అది నిజ జీవితంలో ఎవరు చేసినా కానీ మేము కఠినమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఎందుకు? ఆయన అటవీ శాఖ మంత్రి కాబట్టి. ఇప్పుడు ఎర్రచందనం స్మగ్లింగ్ జరిగితే ముందుగా ఆ శాఖలోకి అది కీలకం అవుద్ది కాబట్టి ఆయన కీలకమైన నిర్ణయాలు తీసుకొని కఠినమైన చర్యలు అమలు చేస్తామని చెప్పారు. అంతే తప్పితే అల్లు అర్జున్ చేశాడని చెప్పి తన గురించి మాట్లాడడమో, లేకపోతే 'పుష్ప' సినిమా గురించి మాట్లాడలా. 'పుష్ప' సినిమాలో ఇలా ఎర్రచందనం స్మగ్లింగ్ అనేది జరిగింది. అది సినిమా వరకే పరిమితం తప్పితే బయట అలాంటివి కుదరవు, చేయకూడదు. చేస్తే కఠినమైన చర్యలు ఉన్నాయని చెప్పారు తప్పితే ఎక్కడా కూడా వాళ్ళని కించపరిచే విధంగా మాట్లాడలేదు. ఇప్పుడు ఈయనొచ్చి 'గుడుంబా శంకర్' సినిమా గురించి, ముఖ్యంగా ఈ 'పంజా' సినిమా గురించి మాట్లాడుతున్నారు. మరి ఈయన చేసిందేంటి? మచిలీపట్నం నియోజకవర్గ పరిధిలో 2,500 మందికి నకిలీ ఇళ్ల పట్టాలిచ్చి, ఆ భూముల్ని మళ్ళీ దొంగతనంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు మాజీ మంత్రి పేర్ని నాని గారు. ఇంకా కూడా ఆ కేసు మీద దర్యాప్తు జరుగుతుంది. అవే కాకుండా మచిలీపట్నం పోర్టు పరిధిలో ఉన్న కొన్ని భూముల్ని ఆక్రమించారని, ఇంకోవైపు ముఖ్యంగా పోర్టుకు సంబంధించిన కొన్ని కాంట్రాక్టుల విషయంలో అవకతవకలు జరిగాయని చెప్పి కీలకమైన ఆరోపణలు వినబడుతున్నాయి. ఇప్పుడు మాజీ మంత్రి పేర్ని నాని ఆల్రెడీ అరెస్ట్ అయ్యే పరిస్థితి ఉంది అని చెప్పి ఆల్రెడీ రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ తెలుసు. పైగా ఆయనకు కూడా తెలుసు. రీసెంట్‌గా ఒక ఇంటర్వ్యూలో కూడా రేపో మాపో నన్ను కూడా అరెస్ట్ చేస్తారని చెప్పి ఆయనే స్వయంగా చెప్పారు. మరి ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు? ఈయన ఏదో పత్తిత్తిలాగా ఈయనేదో పెద్ద మంచి పనులు చేసినట్టు ఈయన నీతులు చెప్తున్నాడు పవన్ కళ్యాణ్‌కి. పవన్ కళ్యాణ్ నేరస్తుడైన సినిమా చేయలేదా? లేదా పవన్ కళ్యాణ్ దొంగతనాలేసిన సినిమా చేయలేదని చెప్పి అల్లు అర్జున్ అంటాడు, ఈయన నీతులు చెప్తున్నాడని చెప్పి మాట్లాడుతున్నారు. మరి ఈయన పవన్ కళ్యాణ్‌కి ఎలా నీతులు చెప్తారు? 8,000 ధాన్యం బస్తాలనేవి వీళ్ళ గోడౌన్‌లో ప్రభుత్వం రెంట్‌కి ఇస్తే, అందులో 8,000 బస్తాలకు పైగా దొంగతనం చేసి అమ్మేసి, తీరా దొరికిపోయిన తర్వాత 2,70,00,000 వరకు కూడా తర్వాత తమ లాయర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళ ద్వారా పెనాల్టీలు కట్టి, ఈయన ముందస్తు బెయిల్ కోసం దాదాపుగా నెలన్నర పాటు బయట పరారీలో ఉండి తిరిగి అప్పుడు బెయిల్ వచ్చిన తర్వాత బయటికి రావడం జరిగింది. ఈరోజు మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి ఈయన పవన్ కళ్యాణ్ గారి గురించి నీతులు చెప్తున్నారు. ఏది ఏమైనా సరే మాజీ మంత్రి పేర్ని నాని గారు గతంలోనే ఇలాగా చాలాసార్లు పవన్ కళ్యాణ్ చెప్పుతో కొడతానని చెప్పి వ్యాఖ్యలు చేయడం, పవన్ కళ్యాణ్ కులపిచ్చోడు, పవన్ కళ్యాణ్ మా కాపులోడు, పవన్ కళ్యాణ్ మా కాపులు ఎదవ అని చెప్పి ఏదేదో మాట్లాడాడు మాజీ మంత్రి పేర్ని నాని గారు. ఇక్కడ మాజీ మంత్రి పేర్ని నాని గారికి నిజంగా ఆయన ఎప్పుడు అరెస్ట్ అవుతారా అని చెప్పి చాలామంది కూడా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే
ఈయన కొంత నోటు దురుసు అనేది కనబడుతుంది. ప్రతి విషయంలో కూడా నోరు జారడం. ఇప్పుడు తమ నాయకుడు, తమ పార్టీ కార్యకర్తల్ని, తమ అభిమానుల్ని, ముఖ్యంగా నాయకులందరినీ కూడా మెప్పించడానికి, వాళ్ళని ఉప్పొంగే విధంగా చేయడానికి పవన్ కళ్యాణ్‌ని తిట్టడం, పవన్ కళ్యాణ్ మీద టార్గెట్ చేసి మాట్లాడడం కాదు. ముందు మీరేం చేశారు? గత 5 ఏళ్ళు కూడా మీరు ఎంత బాగా పరిపాలన చేశారు అనేది మీరు పరిపాలనలో చూపించండి. గత 5 ఏళ్ళు కూడా మీరు చేతకాని పరిపాలన చేశారు కాబట్టి ఈరోజు మీకు ఈ పరిస్థితి వచ్చింది. పైగా ఈరోజు గతంలో మాట్లాడినట్టే బూతుల మంత్రులు అని చెప్పి మీ వైఎస్ఆర్‌సీపీ పార్టీకి చెందిన మంత్రులందరికీ కూడా బూతుల మంత్రులు అని చెప్పి ఒక బ్రాండ్ ట్యాగ్ వచ్చింది. అయినా కూడా ఇప్పుడు మారకపోయి మళ్ళీ పనికిమాలిన విషయాల గురించి ఏదేదో మాట్లాడుతున్నారు. ఇక్కడ మాజీ మంత్రి పేర్ని నాని గారు మాట్లాడేటప్పుడు మీరు చేసిన పనేంటి? మీ మీద నమోదవుతున్న కేసులేంటి? గత 5 ఏళ్ళు మీరు ఎన్ని తప్పులు చేశారు? ఎన్ని స్కాములు చేశారు? ఎన్ని కోట్లు దోచేశారు? మీరు మంత్రిగా ఉండి ఎన్ని దారుణాలు చేశారు? ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకొని, ఇవన్నీ కూడా తెలుసుకొని మీరు మాట్లాడాలి. ఇన్ని మాట్లాడుతున్నారు కదా! కనీసం ఏ రోజైనా ఒక జోబీలో నుంచి ఒక రూ. 1000, ఒక 10,000, ఒక 20,000, ఒక ₹1,00,000 ఎవరికైనా సాయం చేశారా మీరు? మీరు పవన్ కళ్యాణ్ గారికి నీతులు చెప్తున్నారు కదా! పవన్ కళ్యాణ్ చెప్పిందేంటి? సినిమాలో చేసింది సినిమా వరకే పరిమితం తప్పితే రియల్ క్యారెక్టర్‌లో ఎవరు చేయవద్దు. చేస్తే కఠినమైన చర్యలుంటాయన్నారు. మొన్న కూడా అదే కదా చెప్పింది. మీ జగన్మోహన్ రెడ్డి గారు 'రప్ప రప్ప' డైలాగ్ చెప్పినప్పుడు కూడా సినిమా డైలాగులు సినిమా వరకే పరిమితం చేయండి తప్పితే నిజ జీవితంలో వాటిని తీసుకొచ్చి మీరు ఇటువంటి పరిస్థితులు తీసుకురావద్దు. అరెస్ట్ అయ్యే పరిస్థితులైతే వస్తాయని చెప్పారు. అంతే తప్పితే సినిమాల గురించి ఆయన ఏమైనా ఎద్దేవా చేశారా? ఆయన సినిమా నటుడే కదా! మాజీ మంత్రి పేర్ని నాని గారు నిజంగా ఏం మాట్లాడుతున్నారనేది అర్థం కావట్లేదు. ఒకసారి బాగా ఆలోచించుకున్న తర్వాత మీ చరిత్ర ఏంటి? మీరు చేసిన తప్పులేంటి? అవన్నీ గుర్తించుకున్న తర్వాత పవన్ కళ్యాణ్ గారికి కూర్చోబెట్టి ఆయనకి ప్రెస్ మీట్ పెట్టి మరీ కూడా నీతులు చెప్పండి. ముందు గత 5 ఏళ్ళు మీరేం చేశారు? ఎన్ని తప్పులు చేశారనేది బాగా వివరించుకోండి.